మారుమూల గిరిశిఖర ప్రాంతాల్లో గర్భిణీల ఆరోగ్యం పట్ల వైద్య ఆరోగ్య సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ సూచించారు. మన్యం జిల్లా గుమలక్ష్మీపురం మండలంలో గిరిశిఖర గ్రామాలైన నొండ్రుకోన, పెంగవ, రేగిడి తదితర గ్రామాల్లో కలెక్టర్ పర్యటించారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలు ఏ విధంగా అమలవుతున్నాయో అడిగి తెలుసుకున్నారు. మారుమూల గిరిశిఖర గ్రామాలలో గల గర్భిణులు ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వహించకుండా ప్రసవానికి ముందుగానే ప్రభుత్వ వసతి గృహాలలో చేరి వైద్య సదుపాయాలు అందుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ సూచించారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమలక్ష్మీపురం మండలం గిరిశిఖర గ్రామాలైన నోండ్రుకోన, పెంగవ, రేగిడి గ్రామాలలో శుక్రవారం జిల్లా కలెక్టర్ పర్యటించారు. నోండ్రుకోన గ్రామంలో గ్రామస్తులు జిల్లా కలెక్టర్ కు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. పర్యటనలో భాగంగా ప్రజలకు అందిస్తున్న పథకాలు అమలు జరుగుతున్న తీరును కలెక్టర్ పరిశీలించారు. పారిశుధ్యం, వైద్య శిబిరం, అంగన్వాడీ కేంద్రం, వ్యవసాయ పనులు, పాఠశాల, మంచినీటి సరఫరా వంటి అంశాలపై ఆరా తీశారు. గ్రామంలో ఏర్పాటు చేసిన ఆరోగ్య శిబిరంలో గర్భిణులకు అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. గర్భిణులు ఆసుపత్రిలోనే ప్రసవాలు జరుపుకోవాలని, రిస్క్ తీసుకోకుండా డెలివరీ తేదీకి ముందుగానే వసతి గృహాలలో చేరాలని సూచించారు. రక్తహీనతకు గురి కాకుండా వారికి అందిస్తున్న పౌష్టికాహారం సక్రమంగా వినియోగించుకోవాలని కోరారు. గ్రామంలో నిర్వహిస్తున్న పారిశుధ్య వారోత్సవాలలో పాల్గొని గ్రామంలో నిర్వహిస్తున్న పారిశుధ్య పనులను పరిశీలించారు. దోమతెరలను పంపిణీ చేశారు. జిల్లా కలెక్టర్ పొలం పనులను పరిశీలించి రైతులకు పంపిణీ చేసిన విత్తనాల గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీ కేంద్రం తనిఖీ చేసి పిల్లలకు అందిస్తున్న పౌష్టికాహారం గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రాథమిక పాఠశాలలను తరగతులు నిర్వహిస్తున్న తీరును పరిశీలించి అత్యంత నిబద్ధతతో బోధించాలని, విద్యార్థులకు చక్కని విద్యను అందించాలని, పాటల రూపంలో పాఠ్యాంశాలను నేర్పాలని, వారిలో సహజ నైపుణ్యాలను పెంపొందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సి విష్ణుశరణ్, డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓ శివకుమార్, డిఎంఓ డాక్టర్ జగన్, మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.